అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లాలో సాగునీటిని వినియోగించుకునేందుకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వంశధార ఫేజ్ 1 స్టేజ్ 2 ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన చేసినటువంటి ఆ ప్రాజెక్టు పుష్కర కాలం పాటు పూర్తిగా నిధుల కొరతతో నిర్లక్ష్యంగా గురైంది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అవంతరాలను అతిక్రమించి నదీ జలాలను వినియోగించుకోవడంతో పాటు నదుల అనుసంధాన ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టింది. అయితే అనుసంధాన ప్రక్రియ మాత్రం కేవలం కమిషన్ల కోసం రూపొందించినవని చెప్పేసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆయన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం విందాం. ప్రీవియస్ ప్రభుత్వం ఆదరాబాదరాగా ఏ అధ్యయనం చేయకుండా చేసినటువంటి ప్రాజెక్ట్ నిజంగా జిల్లా ప్రజలు క్షమించకూడదు. 6,000 కోట్లు తగలబెట్టి కమిషన్లు పుచ్చుకోవడానికి చేసిన పని అది. అదే అవగాహన లేదు. రిజర్వాయర్కి నీరు లేకపోతే అదే చేస్తారు. ఏముందాలు నీరు కావాలన్న ఆతృత ఉంటుంది తప్ప నీరు ఎలా రావాలన్నది కూడా తెలియదు. వంశధార ఎక్కడ, ఇచ్చాపురం ఎక్కడ, దీని గ్రావిటీ ఏంటి, దీని గ్రావిటీ ఎక్కడ దాకా వస్తుంది ఏమీ చూడకుండా ఊరకనే యాజిటేషన్స్ చేస్తే అవి రాజకీయాలకు పనికి వస్తాయి కానీ రైతాంగానికి ఏం పనికి వస్తాయి? రైతాంగానికి కొద్ది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అలాంటి విషయాలు తెలిసిన వాళ్ళు స్టడీ చేస్తే బాగుంటుంది. వినర్గా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి నదుల అనుసంధాన విషయంలో తెలుగుదేశం పార్టీ రూపొందించినటువంటి అంచనాలు మాత్రం కేవలం వారి కమిషన్లకు రాజకీయ లబ్ధి కోసం తప్ప ఆ ప్రాజెక్టులు రైతులకు అందుబాటే పరిస్థితి లేదని చెప్పి విమర్శ. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి నదుల అనుసంధాన ప్రక్రియకు తన వంతుగా కృషిస్తున్నటువంటి టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ కోన రవికుమార్ ఉన్నారు. చూసారుగా ధర్మాన ప్రసాద్ వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు? ఒక రైతు కుటుంబీకుడు అయ్యండి, ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయ్యండి, ఈరోజు అటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా ధర్మాన ప్రసాద్ గారు ఇంత అధర్మంగా మాట్లాడటం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం కమిషన్ల కోసం ప్రాజెక్టులు చేసిందా, లేదా ఆనాడు రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదంటే ఈరోజు వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వారి ఇరువురు కమిషన్ల కోసం చేశారా? మీరు బహిరంగ చర్చకు రండి, నేను సిద్ధంగా ఉన్నా. మీరు మీ అన్నయ్యలు అప్పుడప్పుడు శ్రీకాకుళం పట్టణంలో హోర్డింగ్లు పెడుతుంటాను, నేను చూస్తుంటాను. అపర భగీరథుడు ధర్మాన ప్రసాద్ గారు. మీరు ఇరిగేషన్కి సంబంధించి అసలు మీరు ఏం చేశారు నాకు చెప్పండి. మీరు ఈ జిల్లాలో సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిలో మీరొకరు. ఈ జిల్లా కోసం మీకు కొంత అవగాహన ఉంది. మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చారు, సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు. రైతు పడే బాధలేంటో, కష్టాలేంటో నీటి కోసం మీకు తెలుసు. కానీ వారు చేసింది ఏమిటి? ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంశధార రైట్ మెయిన్ కెనాల్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, నిర్మించింది తెలుగుదేశం పార్టీ, ఆ వయోడక్ట్ నిర్మించింది తెలుగుదేశం పార్టీ. పనులు చివరి దశలో ఉండేటప్పుడు పార్టీ అధికారం నుంచి కోల్పోతే 2004లో రాజశేఖర రెడ్డి గారు వస్తే ఆ క్యాబినెట్లో మీరు మంత్రిగా ఉంటే మీరు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేశారు 2 నెలల్లో. అంటే మీ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే వయోడక్ట్ కట్టారా? అంటే ఫేజ్ 1 స్టేజ్ 2కి సంబంధించి వంశధార ప్రాజెక్టు శంకుస్థాపన మాత్రం వైఎస్ రాజశేఖర్ చెప్పాడు. మిగులు జలాలను ఒడిచిపట్టి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ సాగునీరుతో పాటు తాగునీటి అవసరాలు తీర్చిన ఆ ప్రాజెక్టు తండ్రి హయాంలో శంకుస్థాపన, కొడుకు హయాంలో కూడా ఈరోజు పూర్తిగా సాగునీరు అందే పరిస్థితి ఉందని చెప్పేసి ఆయన చేసిన కృషి సార్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వంశధారకి సంబంధించి లెఫ్ట్ మెయిన్ కెనాల్ వేరు, రైట్ మెయిన్ కెనాల్ వేరు. లెఫ్ట్ మెయిన్ కెనాలు, రైట్ మెయిన్ కెనాల్ ఈ రెండు కూడా ఏదైతే గొట్టా బ్యారేజ్ ఉందో గొట్టా బ్యారేజ్ నుంచి తీసుకునేటువంటి డ్రా చేసుకునే నీళ్ళని రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ నడుస్తాయి. ఇది వేరిది. వంశధార రిజర్వాయరు వేరు. వంశధార రిజర్వాయర్ ఎక్కడుంది? గొట్టా దగ్గర ఉందా? గొట్టా దగ్గర ఉన్నది ఓన్లీ బ్యారేజ్. ఇట్స్ ఓన్లీ డైవర్షన్ ఆఫ్ వాటర్. రిజర్వాయర్ స్టోరేజ్ కెపాసిటీ అందులో ఏమి ఉండదు. రిజర్వాయర్ నిర్మాణం స్టోరేజ్ నిర్మాణం కోసం కట్టాం. అది ఎక్కడ కట్టాం? ఎర్రమండలం దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో కట్టాం. ఎర్రమండలం వేరు, గొట్టా వేరు. అక్కడ 19 టీఎంసీలు నీటిని నిల్వ చేయడం కోసం రాజశేఖర్ రెడ్డి పనులు ప్రారంభించారు. కానీ ఏ పనులు జరిగాయి? ఆ రోజు మీరు నిర్వాసితులకు ఇచ్చింది ఎంత? 1 ఎకరం 74,000 రూపాయలు. నేను కళ్ళారా చూశాను. ఆనాడు 20 ఎకరాలు ఉన్నటువంటి రైతు మీరు ఇచ్చింది 15 లక్షలు. ఆ రైతు ఈరోజు రైతు కూలీగా మారిపోయాడు, వ్యవసాయ కూలీగా మారిపోయాడు, భవన కూలీగా మారిపోయాడు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 530 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మీరు ఏదైతే ఆ నిర్వాసితులకు న్యాయం చెయ్యలేదో
అక్కడున్న పేద వర్గాలకి న్యాయం చేయలేదో ఆ పేద వర్గాలందరికీ కూడా మేము ప్రతి ఒక్క చదువుకున్నటువంటి నిరుద్యోగికి ప్రతి ఒక్క యూత్ ప్యాకేజ్ అని పెట్టి ప్రతి ఒక్క ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇచ్చాం. పుష్కర కాలం తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అతిక్రమించి ప్రాజెక్టు త్వరితగతి నిర్మాణం చేపట్టి టీడీపీ చేసినటువంటి కారణం ఈరోజు నదుల అనుసంధానం విషయంలో 6,300 కోట్ల రూపాయలతో అంచనా రూపొందించి బాహుదామైంది. అంటే 7 మండలాలకి అందన ద్రాక్షగా మిగిలినటువంటి ఈ సాగునీరు అందించేందుకు మీరు రూపొందించినటువంటి ఆ ప్రాజెక్టు మాత్రం కేవలం కమిషన్ల కోసం రూపొందించిందే అని ధర్మాన ప్రసాద్ స్ట్రైట్గా మీకు క్వశ్చన్. ధర్మాన ప్రసాద్ గారికి అవగాహన తక్కువ, అయితే వారు కాస్త అధర్మంగా మాట్లాడడంలో మాత్రం చాలా నిష్ణాతులు వాళ్ళు. ఎందుకంటే అతను చెయ్యని పనులు, అతను కనీసం ఆయన ఎఫర్ట్స్ కూడా ఏమీ లేవు, కానీ అపరభగీరథుడని బోర్డులు పెట్టించుకుంటాడు ఆయన. తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశంలోనే నదుల అనుసంధానం అనే ప్రక్రియకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత గోదావరి కృష్ణా నదుల్ని అనుసంధానం చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. పట్టిసీమని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేము కొన్ని వందల టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇవ్వడానికి కృష్ణా బ్యారేజ్కి సుమారు 109-121 టీఎంసీల నీటిని మేము గోదావరి జలాల్ని కృష్ణా రివర్కి తీసుకెళ్ళాం. ఆ కృష్ణా నదిలో వచ్చేటటువంటి 121 టీఎంసీలు నీటిని ఏదైతే కృష్ణా ఆయకట్టుకు వినియోగించాలో గోదావరి జలాల నీటిని దానికి వినియోగించి ఆ 121 టీఎంసీల నీటిని కూడా మేము రాయలసీమకి ఇచ్చాం. పులివెందులో కూడా పంటలు కాపాడాం. ఈ సంవత్సరం అసలు పులివెందులు గత 3 సంవత్సరాల నుంచి పంటలు లేవు, నీళ్ళు లేవు. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో జలధారగా చెప్పుకునే వంశధార సాగునీటిని ఈరోజు ఇచ్చాపురం సంబంధించినంత వరకు ఆ 2 నియోజకవర్గాలు 7 మండలాలకి బాహుదా మహేంద్ర తనయ ఉన్నా కూడాను పంటలు ఎండిపోయి సకాలంలో సాగునీరు అందిపోయి అక్కడ రైతులు ఈరోజు ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. మీ ప్రభుత్వంలో ప్రపోజ్ చేసినటువంటి ఆ ప్రాజెక్టు అసలు కార్యరూపం దాల్స్తుందా లేనటువంటి అనిశ్చిత నెలకొన్న నేపథ్యంలో ధర్మాన ప్రసాద్ నిన్న ఎక్కడ గొట్టా బ్యారేజు ఎక్కడ ఇచ్చాపురం అన్నారు. అదే గొట్టా బ్యారేజ్ నుండి ఉద్దానం ప్రాంతంలో ఈరోజు తాగునీటి సరఫరా ఇంటింటికి సప్లై చేసినటువంటి ఒక ప్రాజెక్టుని రూపొంది ఈ ప్రాజెక్టు విషయంలో ఎందుకు అంత అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం? అంటే ధర్మాన ప్రసాద్ గారికి నేను ఇందాక చెప్పాను, అవగాహన లేని మాటలు. తాగడానికి నీళ్లు అదే ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి తాగడానికి మాత్రం నీళ్లు హిరమండలం రిజర్వాయర్ నుంచి డెస్ట్ స్టోరేజ్ నుంచి ఇస్తామని చెప్పి మీరు ఈరోజు చేశారు. కానీ అదే హిరమండలం నుంచి సాగుకు మాత్రం నీళ్ళు వెళ్ళదా? ఎస్, లిఫ్ట్ పెడతాం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు ఎవరు? కేసీఆర్ గారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. 7 బ్యారేజీలు కట్టారు, 6 లిఫ్టులు పెట్టారు. ఈరోజు అక్కడ 1 కోటి ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రయారిటీ రైతుల ప్రయోజనాలు కాపాడడం. అందులో మీ కమిషన్ల కోసం ఆ ప్రాజెక్టును రూపుదాల్చారని కూడా ఆయన ఆరోపించారు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఆ రోజు వంశధార ప్రాజెక్టు నిర్మాణం కోసం పునాదిరాయి వేస్తే రాజశేఖర రెడ్డి, ధర్మాన ప్రసాద్ ఆ రోజు కమిషన్ల కోసమే దాన్ని ప్రారంభించామనంటే ఇది కూడా అంతే. మేము మాత్రం చాలా పునీతులం, నీతివంతులం, మేము చేసింది రైటు, తెలుగుదేశం పార్టీ చేసింది అవాస్తవని అసత్యాలు పలకడంలో ధర్మాన గారు దిట్ట. నేను అడుగుతాను, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. వంశధార నాగావళి నదుల అనుసంధానం ఈ జిల్లాలో మేము చేశాం. 68% పనులు పూర్తి చేశాం. ఈయన మంత్రిగా ఉన్నారు, ఒక్క తట్టడి మట్టి పూర్తి చేయించారా? అందులో భాగంగానే వంశధార నుంచి మహేంద్ర తనయ బాహుదా నదిని అక్కడ ఉన్నటువంటి 8 మండలాల్లో 1,30,000 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ఇది అధ్యయనం చేసింది తెలుగుదేశం పార్టీ. ఇదేమి తెలుగుదేశం పార్టీ కాదు, మేధావులు అధ్యయనం చేశారు, సాంకేతిక నిపుణులు అధ్యయనం చేశారు. ఎస్టిమేట్లు ధర్మాన ప్రసాదో, కోన రవికుమారో వేయడు, లేదా జగన్మోహన్ రెడ్డో చంద్రబాబు నాయుడు గారు ఎస్టిమేట్లు తయారు చేయరు. దానికి అధికారులు ఉంటారు, నిష్ణాతులు ఉంటారు, మేధావులు ఉంటారు. వాళ్ళు తయారు చేసిన అంచనాలని ప్రకారం ఆ రోజు 6,300 కోట్ల రూపాయలు, మేము 6,000 కాదు, అవసరమైతే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలనేటటువంటిది మా లక్ష్యం, మా తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఎందుకనంటే ఈ విడిపోయి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వ్యవసాయం ద్వారానే ఆదాయం పెంచాలి.
ప్రజలకి ఆదాయం డబల్ గ్రోత్ ఇంజిన్గా డబల్ ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి? వాళ్ళకి నీటిని మనం వ్యవసాయం చేసుకోవడానికి అందించాలి. ఇది ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతను మేము తీసుకుంటున్నాం. నీకు చేత కాలేదు. ఆ రోజు మేము మంజూరు చేసినటువంటిది 6,300 కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తి చేసాం, సర్వేని పూర్తి చేసాం, ల్యాండ్ ఎక్విజిషన్కి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. మీ టైం ఎన్నికలు వచ్చాయి. మీ అబద్ధాలు చెప్పినటువంటి అబద్ధాలు రెడ్డి చెప్పినటువంటి అసత్యాలు ప్రజలు నమ్మారు. ఒక్క ఛాన్స్ అంటే మోసపోయారు. మీకు అధికారం ఇచ్చారు, మీకు చేత కాలేదు, మీరు చేయలేకపోయారు. రేపు మరలా తెలుగుదేశం అధికారంలోకి వస్తాం, మేము అది పూర్తి చేస్తాం. కేవలం మీరు అంచనాలు రూపొందించారనే ఉద్దేశంతోనే ఆ సాగునీటి ప్రాజెక్టును పక్కన పెట్టారు. ఈరోజు కమిషన్ల కోసం రూపొందించిన ప్రాజెక్ట్ అని తేల్చి చెప్తున్నారు. 700 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు తాగునీటి ఉద్దాన ప్రాంత సమస్యను తీర్చుతున్నారు. మరి ఆ విషయంలో కూడా వీళ్ళు ఏమైనా ఈ కమిషనల్ ప్రాసెస్ నేపథ్యంలో మీ ప్రాజెక్టును పక్కన పెట్టి ఇప్పుడు తాగునీటి ప్రాధాన్యత? ఇక్కడ మీకు 2 విషయాలండి. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి విధ్వంసకారుడు. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులని, నదుల అనుసంధాన ప్రాజెక్టులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి పోలవరం నిర్మాణం కావచ్చు, కాలువల నిర్మాణం, మట్టి తవ్వకాలే రాజశేఖర రెడ్డి కమిషన్ల కోసం చేశాడు. పోలవరం ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి అంగుళం కూడా చేయలా. దాన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. 72% పూర్తి చేయించింది చంద్రబాబు నాయుడు గారు. అలానే అమరావతి రాజధానిని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు. 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, డెవలప్ చేశాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పూర్తయితే ఆచంద్ర తారార్కం చంద్రబాబు నాయుడు గారి పేరుంటుంది తప్ప మాకు ఆ క్రెడిట్ మాకు రాదనేటటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో, దుర్బుద్ధమైనటువంటి ఆలోచనతో దాన్ని పక్కన పెట్టారు. మేము మళ్ళీ ఈ జిల్లా ప్రజలకు చెప్తున్నాం, ఈ ధర్మాన ప్రసాద్ ఏ కమిషన్ల కోసం అంటున్నాడో, మరి ఈ చేసినవన్నీ అవే కమిషన్ల కోసం చేస్తున్నాడంటే ఒప్పుకునేవాడిని. ఇది మేము ఈ జిల్లా ప్రజలు మాకు ముఖ్యం, ఈ శ్రీకాకుళం జిల్లా ప్రాంతం మాకు ముఖ్యం, ఈ జిల్లా రైతాంగం ముఖ్యం, రైతులకు నీరు అందించాల్సింది ముఖ్యం. మరి ఎలాగండి వంశధార కాలువల మీద లిఫ్ట్ ఇరిగేషన్లో పెట్టాడు ధర్మాన ప్రసాద్ గారు? మీ నియోజకవర్గంలో కూడా లిఫ్ట్లు ఉన్నాయి కదా, టెక్కల్ నియోజకవర్గంలో లిఫ్ట్లు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో కూడా లిఫ్ట్లు ఉన్నాయి కదా, మరి అవన్నీ ఎలా పెట్టారు? ఏం నీరు గ్రావిటీ లేదు కదా వాటికి? లిఫ్ట్ అంటే అర్థం ఏంటి? నీళ్ళని ఎత్తిపోయడం. మరి గ్రావిటీ లేనప్పుడు, గ్రావిటీ రానప్పుడు మీరు ఎందుకు పెట్టారు? కమిషన్ల కోసమే పెట్టారా? చెప్పాలి ధర్మాన ప్రసాద్ గారు. కాబట్టి ఆయన పేరులో ధర్మం ఉంది తప్ప ఆయన మాట్లాడేదంతా అధర్మం. రేపు తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో మళ్ళీ చెప్తున్నాం, వంశధార, మహేంద్ర తనయ్య, బాహుదా నదుల అనుసంధానం ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. మేము 130,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకు నీళ్ళు అందిస్తాం. జగన్మోహన్ రెడ్డి లాగో ధర్మాన ప్రసాద్ గారి లాగో కమిషన్లు కక్కుతుపడి ఆఫ్షోర్ రిజర్వాయర్ ఉందండి పలాస దగ్గర. ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేస్తే మేము 450 కోట్లు ఇచ్చాం, 275 కోట్లు రిహాబిలిటేషన్కి ఇచ్చాం, 30% పనులు పూర్తి చేశాం. ఇంకొక 100 కోట్లు ఖర్చు పెడితే ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి అయిపోయేది. ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి అయితే 22,000 ఎకరాలకి నీళ్ళు వచ్చేది. అలాగే ఏదైతే పలాస కాశీబొగ్గ పట్టణానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళం, అలాగే ఉద్దాన ప్రాంతానికి కూడా త్రాగునీరు అందులోనే కేటాయింపులు చేశాం. ఈరోజు మీరెందుకు 150 కోట్లు అదనంగా పెట్టి మీరు ఎర్రమండలం డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్ళు తీసుకెళ్తామని మీరు ఎందుకు ఇచ్చారు? అది డెడ్ స్టోరేజ్ ఎక్కడైనా ఉంటుందా ఈ ప్రపంచంలో? నేను ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడడంలా, ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ రిజర్వాయర్ నుంచి అయినా సరే డెడ్ స్టోరేజ్ నుంచి తాగడానికో ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినటువంటిది ఉందా? నాకు చూపించండి ధర్మాన ప్రసాద్ గారు, ఒక్క ప్రాజెక్ట్ నాకు చూపించండి. ఈరోజు మీరు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు కదా, ఈ రాష్ట్రంలో నాగార్జున డ్యామ్ ఉంది కదా, రిజర్వాయర్ ఉంది కదా, డెడ్ స్టోరేజ్ ఉందా? అక్కడ డెడ్ స్టోరేజ్లో నీళ్ళు ఉన్నాయా? మట్టి ఉన్నాయా? నీళ్ళుందా? అలాగే మీరు అక్కడ పులిచెంతల డెడ్ స్టోరేజ్లో నీళ్ళుందా? మట్టి ఉందా? లేదా అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం డెడ్ స్టోరేజ్లో నీళ్ళున్నాయా? మట్టి ఉందా? అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటండి? కొన్నాళ్ళకి అది ఆల్రెడీ ఇప్పుడు వంశధార రిజర్వాయర్ ఆల్రెడీ పూడికుంది, రేపు 3-4 సంవత్సరాలకు మొత్తం పూడికిపోతుంది. అంటే మీరు ఈరోజు ఉద్దానం త్రాగునీటి ప్రజలకి మీరు మోసం చేశారు, అసత్యాలు చెప్పారు. ఎందుకంటే మీ పార్టీయే ఒక మోసం, మీ పార్టీ పుట్టిక, మీ వైసీపీ పార్టీ పుట్టికే అదొక అసత్యాల పుట్ట, శవం మీద పెట్టుకున్నటువంటి పార్టీ ఇది. మీరే చెప్పారు ఈ మాటలు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పాలకుడు కాదు, ఒక వ్యాపారవేత్త, కమిషన్ల కోసం పనిచేస్తాడు, దాన్ని కాంగ్రెస్ పార్టీ అలౌ చేయదని మీరు మాట్లాడిందే. వైఎస్ఆర్సీపీ పార్టీ అని అంటే అది ఒక కోళ్ళ ఫారం పార్టీ అని చెప్పి మీరు చెప్పినటువంటిదేనండి. మేమేం కామెంట్ చేయడం లేదు. ధర్మాన ప్రసాద్ గారు, దయచేసి ఎప్పటికైనా మీకు చేత కాకపోతే మాకు చేత కాలేదు, తెలుగుదేశం పార్టీ రేపు వస్తుంది,
వాళ్ళు చేస్తారు అని మీరు ధైర్యంగా నిజాయితీగా చెప్పండి. లేదు మీకు చేత కాలేదు, మాకు చేత కాలేదని ఊరుకోండి. అంతేగాని పేరులో ధర్మం పెట్టుకొని అధర్మంగా మాత్రం మీరు మాట్లాడవద్దు. చూస్తే కనుక టీడీపీ హయాంలో రూపుదాల్చుకున్నటువంటి ఆ ప్రాజెక్టు మాత్రం కేవలం కమిషన్ల కోసమే రూపొందించబడ్డది, అది అనితర సాధ్యం కాదని చెప్పినటువంటి ధర్మాన ప్రసాద్ మాత్రం ఈరోజు అదే వంశధార రిజర్వాయర్ నుండి ఉద్దానం ప్రాంతంలోని ప్రతి ఇంటికి కూడా తాగునీటి అందించేందుకు 700 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన సాగునీరు అందించడంలో 6,300 కోట్ల రూపాయలతో రూపొందించినటువంటి ఆ ప్రాజెక్టుని ఎందుకు తత్సారం చేశారు? కేవలం చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి కొత్తగా తాగునీరు అందించేందుకు వారు చేసినటువంటి చర్యల్లో భాగంగానే ఈరోజు ఇటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఏకీపించేది లేదు. తమ ప్రభుత్వం వచ్చినంటే ఏదైతే 630 కోట్ల రూపాయలతో 6,300 కోట్ల రూపాయలతో రూపొందించినటువంటి సాగునీటి ప్రాజెక్టు ఉందో అది పూర్తి చేసి ఉద్దానం ప్రాంతంలోని 7 మండలాలకి రైతులకి సాగునీరు, వారి తాగునీటి అవసరాలు తీర్చేందుకు మాత్రం ముందుంటామని చెప్పి కోనరావు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.